brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కోల్డ్ వార్ అనుకున్నాం గానీ అక్కడ సిచ్యువేషన్ పొలిటికల్ వైల్డ్ వార్ లా మారుతోంది. అధికారులు వర్సెస్ పొలిటికల్ లీడర్స్ అన్నట్టుగా తయారైంది సిచ్యువేషన్. ప్రత్యర్థి కోటాలో పద్ధతిగా పథక రచన చేసి ముందుకెళ్తున్న అధికార పార్టీ ఇప్పుడు అన్నంత పని చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఈసారి అధికార పార్టీ ఎమ్మెల్యే తెర ముందుకు రాకుండా తెర వెనక నుంచే కథ నడిపిస్తున్నారట. ఇందుకీ ఈ వార్ నడుస్తోంది ఎక్కడ? కడప కార్పొరేషన్ లో తగ్గేదేలే. ఫ్యాన్ ఇలాకాలో సైకిల్ దూకుడు. మేయర్ వర్సెస్ కమిషనర్. కథ నడిపిస్తున్నది రెడ్డమ్మేనా? కడపలో రాజకీయం రసకందాయంలో పడింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కడప కార్పొరేషన్ పొలిటికల్ వార్ జోన్ గా మారిపోయింది. ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మేయర్ సురేష్ బాబుకి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. కడప అంటే అప్పట్లో కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ అన్నట్టుగా ఉండేవి రాజకీయ పరిస్థితులు. వైఎస్ ఫ్యామిలీకి ఆ స్థాయిలో ఇక్కడ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే ఊహించని మెజారిటీతో మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ నేత మాధవిరెడ్డి కొత్త చరిత్రను సృష్టించారు. ఇక అప్పట్నుంచి కడప మీద పట్టు సాధించేందుకు తనదైన స్టైల్లో దూకుడుగా ముందుకెళ్తున్నారు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడే ప్రత్యర్థుల్ని మాటల తూటాలతో ఏకిపారేసి కడప రెడ్డమ్మగా పేరు తెచ్చుకున్న మాధవిరెడ్డి ఇప్పుడు అధికార పక్షంగా మరింత స్పీడ్ పెంచారు. కడపలో పూర్తి స్థాయి పట్టు సాధించాలంటే కార్పొరేషన్ను దక్కించుకోవాలి. దానికోసం పావులు కదుపుతున్న ఎమ్మెల్యే తెర వెనక ఉంటూ అసలు కథ నడిపిస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. దీంతో కడప కార్పొరేషన్లో పొలిటికల్ వార్ కాకరేపుతోంది. ఇటీవలి సర్వసభ్య సమావేశంలో పొలిటికల్ వార్ కాస్త అధికారులు వర్సెస్ లీడర్లుగా మారిపోయింది. అయితే ఈసారి రెడ్డమ్మ చాలా చాకచక్యంగా వ్యవహరించినట్టు కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కడప కార్పొరేషన్లో 4 సార్లు సర్వసభ్య సమావేశాలు నిర్వహించగా మొదటిసారి పెద్ద రచ్చే జరిగింది. కడప మేయర్ కుర్చీకి ఇరువైపులా కమలాపురం, కడప నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు కుర్చీలు వేయడం వివాదాస్పదమైంది. ఇది పాత సంప్రదాయమే అయినా ఈసారి 2 ఎమ్మెల్యేలు టీడీపీ వారే కావడం ఈ వివాదానికి కారణమైంది. అయితే రెండో సర్వసభ్య సమావేశంలో మాత్రం కథ మారింది. మేయర్ విచక్షణ అధికారాలు ఉపయోగించి తన కుర్చీ పక్కన ఉన్న 2 కుర్చీలను తీసేయించారు. కార్పొరేటర్లతో పాటే ఎమ్మెల్యేలకు కింది వరుసలో సీట్లు వేయించారు. అలా ఆ సమయంలో మొదలైన అగ్గి కంటిన్యూ అవుతోంది. అయితే ఇటీవల సర్వసభ్య సమావేశం పూర్తి భిన్నంగా సాగింది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఈ సమావేశానికి హాజరైనప్పటికీ కామ్గా ఉంటూనే కథ నడిపించేశారు. దీంతో వార్ కాస్త ఆఫీసర్స్ వర్సెస్ వైసీపీ లీడర్స్ గా మారిపోయింది. కాన్ఫరెన్స్ హాల్ అంటూ వైసీపీ సభ్యులు, కౌన్సిల్ హాల్ అంటూ అధికారులు భిన్న వాదనలతో ఈ నెల జూన్ 20న జరగాల్సిన సర్వసభ్య సమావేశాన్ని మరోసారి రచ్చకీడ్చారు. ఉదయం 11ంటికి సర్వసభ్య సమావేశం ప్రారంభమవుతుందని ముందుగానే ప్రకటించినప్పటికీ మీటింగ్ గది తలుపులు మాత్రం తెరుచుకోలేదు. తాళాలు మేయర్ దగ్గర ఉండడం, ఆయన రాకపోవడం పెద్ద రచ్చకు కారణమైంది. దీంతో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించుకునేందుకు హైకోర్టు నుంచి అనుమతులు తెచ్చుకున్నారు మేయర్ సురేష్ బాబు. దీంతో అసిస్టెంట్ కమిషనర్ ద్వారా రాయబారం పంపిన కమిషనర్ కౌన్సిల్ హాల్లో సమావేశం నిర్వహించుకోవాలంటూ తాళాలు పంపించారు. అయితే ఇప్పటిదాకా ఎక్కడున్నారు అంటూ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మేయర్. దీంతో ఈ వ్యవహారం పొలిటికల్ గా దుమారం రేపింది. అయితే సర్వసభ్య సమావేశం జరిగే హాల్లో మేయర్ చైరుకు ఇరువైపులా ఎమ్మెల్యేలకు కుర్చీలను ఏర్పాటు చేసి ఆ గదికి తాళం వేశారట మేయర్. ప్రోటోకాల్ పాటించకుండా కమిషనర్ ఇష్టానుసారం వ్యవహరించారన్న ముచ్చటే మేయర్ ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. అధికార పార్టీకి కొమ్ము కాశారు అంటూ మండిపడుతున్నారు. మేయర్ కింద కమిషనర్ పనిచేయాలా లేక కమిషనర్ కింద మేయర్ పనిచేయాలా అన్నది సురేష్ బాబు వేస్తున్న ప్రశ్న. ఇక మధ్యాహ్నం వరకు ఎదురు చూసి మెజారిటీ సంఖ్యలో ఉన్న వైసీపీ సభ్యులతో ఛాంబర్ బయట కారిడార్లోనే సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి ఎజెండాను ఆమోదించి కమిషన్కు పంపించారు. అయితే అవన్నీ మాకు తెలియదు,
నిబంధనల ప్రకారం జరగలేదు కాబట్టి ఈ సర్వసభ్య సమావేశం చెల్లదు అంటూ రివర్స్ నోటీసులిచ్చారు అధికారులు. దీనిపై మరింత సీరియస్ గా రియాక్ట్ అయిన మేయర్ ఆ తర్వాత రోజే మొత్తం 7 అధికారులకు షోకాజ్ నోటీసులు పంపారు. అయితే ఈ ఎపిసోడ్ కు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనే ప్రచారం జరుగుతోంది. సర్వసభ్య సమావేశం ఉందనే సమాచారంతో కౌన్సిల్ హాల్ కు వచ్చిన మాధవిరెడ్డి 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు తన కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో వెయిట్ చేశారట. మేయర్ రాకపోవడంతో తిరిగి వెళ్లిపోయారట. అంటే ఈసారి రెడ్డమ్మ చాలా సైలెంట్ గా తన పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితులు ఎక్కడికి దారి తీస్తాయి అన్నది కడప రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది.